ఇక ఏపీలో రేషన్ రాజకీయం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. రోజుకు ఏదో ఒక చోట రేషన్ సరుకు పట్టుబడుతూ ఉండడంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతుండడంతో ఐపీఎస్లు ఐఏఎస్లపై రెండు వైపుల నుంచి ప్రెషర్ తప్పడం లేదు. అసలు ఇన్ని చెక్ పోస్టులు పెట్టి ఎప్పటికప్పుడు చెకింగ్స్ జరుపుతుంటే పోర్టుల వరకు బియ్యం ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది అధికారుల వైఫల్యానికి నిదర్శనమని ఆగ్రహం వెళ్లగక్కారు. జిల్లా కలెక్టర్లు ఎస్పీలు చొరవ తీసుకుని పీడీఎస్ అక్రమ దందాపై కొరడా జుడిపించాలని ఆదేశించారు. మరోవైపు వైసీపీ కూడా పీడీఎస్ అక్రమ రవాణాపై సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. అధికారంలో ఉండి కూడా రేషన్ రవాణాని అరికట్టలేకపోతున్నారంటూ మండిపడ్డారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. ఆర్థిక మంత్రి బంధువుల షిప్లలో అసలు తనిఖీలే చేయడం లేదన్నారు. పీఎం సూర్యఘర్ పథకం, ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పీడీఎస్ బియ్యం అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ మధ్య డైలాగ్ వార్ చూద్దాం. There were 3 check posts. Honorable Minister for Civil Supplies నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. పోర్ట్లో కస్టమ్స్ అధికారులు, పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్. ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. How come they had ignored? And it was quite disappointing for us. Into maagaide parledu, we are not here for making money, we want to do something. And that, as I said, the rot begins when wild actions are received calmly by society, and ilanti wild actions chuskunta unte and the country will disintegrate no sooner. ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు, వాళ్ళ సొంత వియ్యంకుడిది శ్రీనివాసరావు గారని సొంత వియ్యంకుడిది పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి.